మాట్లాడతారు. సో ముందుగా మనం కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కృష్ణాంజనేయులు గారు. సో మొత్తానికి చూసాం మనం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది అందరూ చూశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈరోజు రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, ఎస్పెషల్లీ పోలీసులు 3 సింహాలకి కనీసం విలువ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, రిటైర్డ్ అయినా సరే సప్త సముద్రాల అవతల ఉన్నా సరే బయటికి తీసుకొచ్చి బట్టలు కూడా తీసి వాళ్ళని నిలబెడతాను అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కక్షపూరితం అరాచకం అనేటటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆయన నోట ఇలాంటి మాటలు వింటూ ఉన్నటువంటి సందర్భంలో మీకేమనిపిస్తోంది కృష్ణాంజనేయులు గారు? గుడ్ మార్నింగ్ అండి, పెనాల్ మెంబర్స్ కూడా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వల్లభనేని వంశీని విజయవాడ జైల్లో ములాఖత్తో కలిసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. కక్ష సాధింపుగా పాల్పడుతోంది ప్రభుత్వం, వైసీపీ నాయకులందరినీ అరెస్ట్ చేస్తుంది, దాంతోపాటుగా దీంట్లో భాగస్వాములైనటువంటి పోలీస్ అధికారులని ఇతర అధికారులను కూడా మేము వదిలిపెట్టమనేటువంటి విధంగా. ఇది ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటే, వచ్చేటువంటిది మా ప్రభుత్వం అనేటువంటి విధంగా వాళ్ళ కేడర్కి ఒక మనోస్థైర్యం కల్పించడం అనేటువంటిది ఒకటి లక్ష్యం. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేయటం, మీ ఇష్టారీతిని వ్యవహరిస్తే మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తరహాలో మేము కూడా అరెస్టులు చేస్తాం అనేటువంటి విధంగా ప్రభుత్వంలో ఉండే నేతలకు హెచ్చరికలు చేయటం, అదే విధంగా అధికారులను కూడా బెదిరించడం. ఏ ప్రభుత్వం కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారులకు సంబంధించినటువంటి విషయం వాళ్ళకి ఇష్టమైనటువంటి పోస్టింగ్స్ రాకపోవచ్చు, లూప్ లైన్ లో పెట్టచ్చు, లేకపోతే విఆర్ లో పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా తప్పులు చేస్తే సస్పెండ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంతే తప్ప బట్టలు ఇప్పదీసి నిలబెట్టాలు ఇవన్నీ చేయటం అనేటువంటిది ఉండదు. ఒకవేళ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవేళ ఎవరన్నా అధికారులు తప్పు చేసి ఉంటే అది వాళ్ళు సర్వీసులో ఉన్నంత కాలం మాత్రం వ్యవహారంలోనే అప్పుడు తేలాల్సినటువంటి అంశాలు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పాత కేసులో వంశీని అరెస్ట్ చేసావు కదా, నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి ఆయన మీద కేసు పెట్టడానికి మన చట్టాలు అంగీకరించవు. అది సాధ్యమే పని కాదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద? ఇవన్నీ తెలియక అంటే, జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ జైళ్ళకి వెళ్ళి పరామర్శించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి మొట్టమొదటిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, అదే విధంగా మాజీ ఎంపీ నందిగం సురేష్, ఈ విధంగా మొన్న వల్లభనేని వంశీ, ఆ విధంగా ఎవరు జైలుకి వెళ్ళినా సరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు. దీని ద్వారాగా వాళ్ళ పార్టీ క్యాడర్కి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. పార్టీ క్యాడర్కి, నాయకులకి తాను అండగా ఉంటాను అనేటువంటి విషయాన్ని, ఒక సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. చాలా మంది అనుకోవచ్చు, మరి వల్లభనేని వంశీ తప్పులు చేశాడు కదా, అన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళు ఆ విధంగా నటోరియస్ క్రిమినల్ అని వీళ్ళు మొన్న కోర్టుకు సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు పేర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వాళ్ళ కుటుంబాల మీద మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా అన్ని జనానికి తెలుసు వల్లభనేని వంశీ వ్యవహార శైలి ఎలాంటిదని. మరి అలాంటి వల్లభనేని వంశీకి మద్దతు ఇవ్వటం అనేటువంటి దాన్ని మరి ప్రజలు హర్షిస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు 5 ఏళ్ల పాటు. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా వల్లభనేని వంశీకి నా మద్దతు ఉంది అనేటువంటిది తెలియజేయటమే లక్ష్యం. దీని ద్వారాగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా రాదా అనేటువంటి అంశంలో అయితే మాత్రం నేను అనుకుంటాను, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఆ పార్టీ వాళ్ళని ఆ విధంగా జైలుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మద్దతు ఇవ్వటం అనేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. సపోజ్ ఇదే అంశాల మీద రేపొద్దున ఏదన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేపు వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చి, మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు, చాలా మందిని పరామర్శించారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఏ నాయకుడిని వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించలేదు. ఎందుకు అని అంటే, చంద్రబాబు నాయుడుకి భయం. ఏం భయం అయ్యా అంటే, ఏదైనా సరే ఒక నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని పరామర్శిస్తే ఆయన ఈయన సమర్థిస్తున్నాడు అనేటువంటి దాని మీద వచ్చిద్దేమోనండి.
ఇక్కడ రాజకీయాల్లో నేరారోపణలు ఎదుర్కోవటం అనేటువంటిది అన్ని పార్టీల్లో నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేరారోపణ కొన్ని శిక్షలు పడ్డటువంటి చిన్న చిన్న శిక్షలు పడ్డటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సగం మంది రాజకీయ పార్టీలు అటు పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అలాంటి ఈ నేపథ్యంలో ప్రజల నుంచే ఆ విధమైనటువంటి ఆప్షన్ లేక అన్ని పార్టీల్లో ఇలాంటి వాళ్ళే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా వాళ్ళకి అనివార్యంగా వాళ్ళని ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి ఇప్పుడు వల్లభనేని వంశీ కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వల్లభనేని వంశీ మీద కేసులు ఉన్నాయా? అంతకుముందు ఆయన పరిటాల రవి అనుచరుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు కేసులు ఉన్నాయి, ఎంపీ సీట్ వచ్చినప్పుడు కేసులు ఉన్నాయి. అలాగా కేసులు ఉన్నటువంటి వాళ్ళకి అదనపు అర్హత టికెట్లు రావటం అనేటువంటిది. ఇక ఈ విధమైనటువంటి దాంట్లో వాళ్ళు నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం వల్ల ఆ పార్టీకో ఆ నాయకుడికో ఒక చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు అయితే మాత్రం అలాంటివి ఉంటాయని నేను అనుకుంటున్నా. ప్రజలు కూడా వాటిని అంతగా సీరియస్ గా తీసుకోవటంలా. కానీ పెద్ద నేరస్తుడు, చిన్న నేరస్తుడు, ఎవరు ఎక్కువ నేరాలు చేశారు, ఎవరు తక్కువ చేశారు, ఇవి పరిశీలిస్తున్నారు. 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఎలా పనిచేసింది, వీళ్ళు బాగా పనిచేయలేదు, నెక్స్ట్ ఆప్షన్ వీళ్ళని దించేద్దాం, ఎవరు ప్రత్యామ్నాయం ఉంటే వాళ్ళని ఇవ్వాలి అనేటువంటి దాని మీద అలాంటి పరిస్థితులు ప్రజల వైపు నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీగా ఆయనే ఇప్పుడు ఆయన 5 ఏళ్ల కాలంలో వేరే నాయకుడు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకొక కీలకమైన నాయకుడు ఎవరు ఎదగలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళే ఉన్నారు. వన్ అండ్ ఓన్లీ లీడర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన చుట్టూ ఉన్నటువంటి 5గురు కూడా ఆయనకు సపోర్ట్ చేసేటువంటి వాళ్లే. మిగతా వాళ్ళు ఎవరు కూడా మంత్రులు కానీ మిగతా వాళ్ళు ఎవరు నాయకులు కానీ ఒక స్టేట్ లీడర్ గా ఫోకస్ అయినటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇతర నాయకుల మీద ఆధారపడ్డటువంటి పరిస్థితిని మనం చూడలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు, తనే రోడ్డు మీదకి రావాలి, ప్రజల తరఫున ప్రజల ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ తనే పోరాడాలి అనేటువంటి దాని మీద డెసిషన్ తీసుకొని ఇప్పుడు జైళ్ళకి వెళ్తున్నాడు. అదే విధంగా ప్రజల సమస్యల మీద, ఈ రోజు రైతుల సమస్యల మీద గుంటూరుకి వెళ్ళి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా కొన్ని సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ వీటి మీద కూడా ఆయనే పోరాటానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ వన్ మ్యాన్ షో అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏంది, నా వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొన్న, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినాక నేనే బాధ్యత తీసుకుంటాను, రేపొద్దున గెలిచినా నా వల్లే గెలుస్తుంది అనేటువంటి ఒక వన్ మ్యాన్ షో అనేటువంటిది చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం జగన్ ఉంది. ఓకే సార్. ఓకే రాఘవేంద్ర గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి